మే 24, 25, 26వ తారీఖులలో సింహరాశి వారికి ఇప్పటి వరకు తీరని ఒక కోరిక అనేది తీరబోతూ ఉంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఇప్పటి వరకు తీరనటువంటి స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారంటీగా జరుగుతుంది. ఎటువంటి కోరిక అనేది తీరబోతూ ఉంది. అలానే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి ఒక కోరిక అనేది నెరవేరబోతూ ఉంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదో అంటే చాలా రోజుల నుండి ఒక బలమైనటువంటి కోరిక అనేది వీరి మనస్సులో ఉండటం, అది నెరవేరుతుందా లేదా అని వీరు బాధపడటం, అటువంటిది ఏవైనా ఉంటే గనక ఖచ్చితంగా అంటే ఈ సమయంలో మాత్రం తొలగిపోతుంది. అంటే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఉండే ఎన్నో రకాల కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి. ఇదివరకు మీ జీవితంలో మీరు చూసిన కష్టాలు కావచ్చు, ముఖ్యంగా మీ జీవితంలో సంతోషం కంటే ఎక్కువగా బాధలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు చాలా మంచి మనసు ఉన్నటువంటి మనుషులు కూడా, కానీ మీకు ఎక్కువగా మోసాలు ఎదురు కావటం, ఎంతైతే మీరు ఎవరినైతే నమ్మి ఉన్నారో ఈ యొక్క సింహరాశి వారు ఎంతో నిజాయితీగా ఉంటారు, అలానే ఎంతో పద్ధతిగా ఉంటారు. వీరి యొక్క నిజాయితీ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎటువంటి సమయ సందర్భంలో అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నిజాయితీని వీరు అంటే కోల్పోరన్నమాట. నిజాయితీగా ఉంటారు. ఏదో సమయం వచ్చింది వీరు తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు, అటువంటిది వీరికి ఉండదు. ఖచ్చితంగా కూడా నిజాయితీ అంటే నిజాయితీగానే ఉంటారు. వీరు ఏదైనా సరే ఒకసారి ఫిక్స్ అయిపోయారు అంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతారన్నమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతారు. ఇక వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకుంటే అది నమ్మకం పోతే మాత్రం రాదు. వీరు ఓపిక వీరికి చాలా ఎక్కువ ఉంటుంది. ఓపిక పట్టినంత వరకు కూడా ఓపిక పడతారు. ఓపిక నశిస్తే మాత్రం ఇక వీరు అంటే చాలా వరకు కూడా రుద్ర రూపంలా మారుతారు అని చెప్పుకోవచ్చు. వీరికి సాధారణంగా ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ వీరికి ఓపిక అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి వీరి ఓపికని ఎవరైనా పరీక్షిస్తే వారికి తగిన శిక్షను తప్పకుండా వేస్తారు. అంతేకాదు, వీరు జీవితంలో దేన్నైనా సాధించాలి అని ఒక్కసారి అనుకుంటే 6 100 అది సాధించి తీరుతారు. అంతే, ఖచ్చితంగా అది సాధించేంత వరకు నిద్రపోరు. వీరికి జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను ఎదుర్కోవటం అనేది కాస్త కష్టంగానే అనిపించినా ఖచ్చితంగా ఆ సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. మరి వీరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పడి చివరికి అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి వీరు ఒక మంచి పొజిషన్లో ఉండి వీరికంటూ ఒక మంచి స్థానాన్ని వీరు సృష్టించుకుంటారన్నమాట. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నిజాయితీతనం ఎక్కువగా ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తుల నుండి సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతాయి. ఎదుటి వ్యక్తుల నుండి ఎక్కువగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎలా ఎదుటి వ్యక్తుల నుండి సమస్యలు ఎదురవుతాయి అంటే
ఖచ్చితంగా మీరు ఎవరినైతే ఎంతగా నమ్ముతారో అలా నమ్మినటువంటి వ్యక్తుల వల్లే సమస్యలు అనేవి ఎదురవుతాయి. మీరు నమ్ముతారు, కొంతమందిని నమ్మి ఉంటారు, కానీ వారి వల్లే ఎక్కువగా సమస్యలు కూడా ఎదురవుతాయి. మీరు ఎవరినైతే నమ్మి వారిపైన నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉన్నారో వారికి మీపైన నమ్మకం అనేది ఉండదు. ఎందుకు నమ్మకం ఉండదు అంటే అందరూ ఒకేలాగా ట్రూగా అయితే ఉండరు కాబట్టి ఇలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ట్రూగా ఉండేవారు మీ జీవితంలో కాస్త తక్కువగానే ఉంటారు. మిమ్మల్ని మీ మంచితనాన్ని వాడుకునేవారే ఎక్కువగా ఉంటారు. అంతే తప్ప నిజంగా నిజాయితీగా మాత్రం మిమ్మల్ని ఎవరు అంతగా ఇష్టపడరు. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఉంటే ఇక అలాంటి వ్యక్తులను మాత్రం మీరు పొరపాటున కూడా వదులుకోవద్దు. ట్రూగా ఉండే వ్యక్తులు మీకు ఇట్టే అర్థమైపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను జీవితంలో అస్సలు వదులుకోవద్దు. మీ జీవితం అనేది అద్భుతంగా ఉండాలి అనుకుంటే గనక మిమ్మల్ని నిజంగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు అస్సలు వదులుకోకండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా రోజుల నుండి ఉన్నటువంటి ఒక కోరిక అయితే నెరవేరబోతూ ఉంది. చాలా రోజుల నుండి ఒక బలమైన కోరికను పెట్టుకొని ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ సమయంలో మాత్రం ఆ బలమైనటువంటి ఒక కోరిక అనేది నెరవేరబోతూ ఉంది. వారి జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక కారు కొనుక్కోవాలి, బంగళా కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరబోతూ ఉంది. సింహరాశి వారే ఆశ్చర్యపోతారు. అసలు మా జీవితంలో ఇలాంటి ఒక రోజు అనేది వస్తుంది అని చెప్పి కూడా ఊహించలేము అని. ఎందుకు అంటే వీరి యొక్క 5వ ఇంట్లో మహర్దశ గురువు, బంగారానికి అలానే డబ్బుకి అధిపతి అయినటువంటి గురువు బలస్థానంలో ఉన్నందువల్ల వీరికి ఒక కోరిక అనేది నెరవేరుతుంది. ఆ కోరిక ఖచ్చితంగా కూడా వీరి పూర్తి జీవితాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా సింహరాశి వారికి మే 24, 25, 26వ తారీఖులలో బలమైనటువంటి ఒక కోరిక మాత్రం నెరవేరుతుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.